ఈ ఆడియో మరి హైరా మీడియా వారు చక్కగా విడుదల చేశారు, కొంతమంది నిజస్వరూపాలు బయటకు తీసుకురావడానికి. మరి మొన్నటి వరకు కూడా ప్రతి ఛానల్లో కూడా ప్రవీణ్ పగడాల గారు అలాంటి వారు, ప్రవీణ్ పగడాల గారు ఇలాంటి వాళ్ళు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శ్రావకుడు, ఆయన బోధకుడు, ఆయన నాయకుడు అంటూ ఎన్నో అద్భుతమైన సంచలనమైన విషయాలు చెప్పినటువంటి ఈ అభినయ్ దర్శన్ సహోదరుడు ఏం చెప్పాడు తెలుసా? ఆయన త్రాగి చనిపోయినట్టుగా కూడా. అంతేకాకుండా అక్కడ ఆ ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పాల్ గారు కూడా మా డేవిడ్ గారు కూడా సిట్టింగ్ చేపిస్తాడు, సో ఇద్దరు కలిసి కూడా డ్రింక్ చేస్తారనగానే సహోదరులు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు ఈ ఆడియోలో. కాబట్టి నేనేం చెబుతున్నానంటే ఎప్పటికైనా సత్యము సత్యమే. కాబట్టి సత్యం గురించి పోరాటం చేయండి, సత్యములో నడవండి, సత్యాన్ని గెలిచేటట్లుగా చేయండి, సత్యాన్ని వెంబడించండి. కాబట్టి ఈ 4 ఆడియో కాల్స్లో మీ అందరికీ కూడా నేను ఒకే విషయాన్ని తెలియజేస్తాను. ఎవరి పొరపాటున్నా, ఎవరు తప్పుగా మాట్లాడినా, ఎవరు అన్యాయంగా మాట్లాడినా వాటిని సరిచేసుకోండి, దేవుని కృపలో ముందుకు వెళ్ళండి. లేకపోతే క్రైస్తవ్యానికి పట్టినటువంటి చీడ పురుగులు అవుతారు మీరందరూ కూడా. కనుక దేవుని ప్రజలారా ఈ సమయంలో ఈ విషయాన్ని గమనిస్తూ మనందరూ కూడా ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు ఆడియో కాల్స్ అందుకని ఆయన పడ్డా కూడా, కింద పడ్డా కూడా, యాక్సిడెంట్ అయినా కూడా ఖచ్చితంగా ఆయన మాస్క్ ధరించాడు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకున్నాడు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నా ఫోన్ మీరు తీసుకెళ్ళారు, ఇప్పుడు దొంగతనం చేశాను అనుకోండి, అండ్ మీ ఫోనే నేను దొంగతనం చేశాను అనుకోండి, నేను వెళ్ళి ముందు కొనాలి. ముందు కొనాలంటే మీ దగ్గర సీక్రెట్ కోడ్ నాకు కావాలి కదా. అవును, వస్తుందా? అవును, వస్తుందా సార్? లేదు కదా. మరి అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు కొన్ని విషయాలు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నానా పులి అంటాడు కొడుకు 2 సార్లు, నమ్మడు తండ్రి. 3సారి పులి వచ్చినా కూడా నమ్మడు, ప్రమాదం వస్తుంది. అది ఇలాగే ఇప్పుడు మనం ఒక ఇప్పుడు జరిగిన విషయం దుస్సంఘటన, అది ఎవరికి జరగకూడదు. అది ఇంత అవ్వటంతో ఏమైందంటే నెక్స్ట్ నిజంగా జరిగిన వీళ్ళు ఇంతేలే, అభినయ్ దర్శన్ గారు అంతేలే, అది అలా అయింది కదా, ఇది కూడా ఇలానే చేస్తున్నాలే అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి కాబట్టి. అవునా కదా? అవును. అది ఇప్పుడు అంత జరగకుండా ఉండాల్సింది వాస్తవం. పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీ లేదండి మేము క్షమించాం అన్నారు కదా. అది అక్కడితో అయిపోతే బాగుండేది. కొంచెం అది సరేలేండిగా జరిగిపోయింది, మనం ఏం చేయలేం, అయిపోయిందని మనం రికార్డ్ చేయలేం కదండి. ఇది నా అభిప్రాయం సార్. మీ అభిప్రాయం ఏముందో నాకు తెలియదు. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు, అవసరం లేదు అది చెప్పడం. అవునవును, బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప తీసుకున్నాం ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. అవును 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 సార్, అదే కొంచెం ఇబ్బంది కలిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్తాను సార్, ఒక వాస్తవం తెలిపినాక దాన్ని మనం సర్దించుకోవచ్చు. ఎందుకంటే ఒకటి ఏంటంటే దానివల్ల గొడవలు రాకూడదు. ఒకటి సార్, ఇప్పుడు ప్రాణం క్రైస్తవుడైన ప్రాణమే, ముస్లిందైన ప్రాణమే, హిందువులైన ప్రాణమే, ప్రాణం ప్రాణమే. కాబట్టి ఏంటంటే మేమేమనుకుంటామంటే మన వల్ల మా పాస్టర్ గారు ఒకటి చెప్తాడు, మన వల్ల ఎవరికి మంచి జరగకపోయినా పర్లేదు, ఎవరికి చెడు జరగకూడదు అంటాడు ఆయన. అంటే మేము అట్లా కూడా ఏంటంటే మేము దశంభాగాలు కూడా మేము పర్టికులర్ ఎవరిని అడగం, వాళ్ళు ఇస్తే చేసుకుంటాం అంతే. వాళ్ళు దేవుని ప్రేరేపణ బట్టి. కానీ మరి ఆయన మాకు బాగానే ప్రేరేపణ అవుతుంది, మాకు దశంభాగాలు బాగానే వస్తుంది. అండ్ మేమేంటంటే ఎక్కడ కూడా యూట్యూబ్ కూడా మేము పెట్టింది లేదు, అండ్ మేము ప్రచారం చేసుకునే ఆలోచన మాకు లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ పెట్టాలి, మనం మాదిరిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఆయన మరి దేవుని ప్రేరేపణ మరి ఆయన కళ్ళకు వచ్చి చెప్పారో మనకు తెలీదు.
ఆయన మరి మా పాస్టర్ గారు. ఇంతకీ మీ పేరు పాల్ కదండి? పాలండి. పాల్ గారు, ఇప్పుడు మీ మీ పొజిషన్ ఏంటండి డేవిడ్ గారి దగ్గర? అంటే మీరు పాస్టర్ గా ఉన్నారా లేదంటే? లేదండి, నాకు మా నాన్నగారి టైం నుంచి మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా నాన్న అంటే మా కుటుంబం మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నాం, వాళ్ళ ఇంట్లో ఎదిగిన వాళ్ళం. అండ్ మాకేంటంటే బెంగళూరులో ఒక 5 ఎకరాలు పొలం ఇచ్చారు. అన్ని ఆయనే చూసుకుంటారు మాకేం కావాలన్నా కూడా. అండ్ ఏదన్నా రైట్ హ్యాండ్. అవునండి. ఆయనకి ఏదన్నా ముఖ్యమైన సలహాలు నిజాయితీగా మాట్లాడండి అంటే నన్ను మాట్లాడతారు. అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను సార్. నేను తప్పు చేశానుకో, ఫాస్ట్ గారు ఇలా ఈ తప్పు జరిగిందండి అని చెప్తాను. అందుకు ఆయన నమ్ముతారు నన్ను. అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడాను కదండి, చాలా విషయాలు చెప్పాను. ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటాను, వాస్తవాన్ని రూపంగానే చేస్తాను. ఓకే, అది సార్. నేను మా డేవిడ్ గారితో ఒకసారి మీతో కాన్ఫరెన్స్ కలుపుతాను. కలిపినాక మనం మాట్లాడదాం. హలో హలో పాస్టర్ గారు. హలో హలో